యోబు గ్రంథం 10వ అధ్యాయం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కలది నేను పలికిదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయుమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించున్నట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలం నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఏలా వెదుకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండినని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషియై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకుని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదువు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండియుందును. గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకును అంధకారము మరణాంధకారము గల దేశమునకును కటిక చీకటియే గాఢాంధకారమయమైన దేశమునకును భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకును వెలిగే చీకటిగా గల దేశమునకును నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.